కూడి వచ్చిన మనందరికీ కృపా సమాధానం కలుగుగాక. ఆమేన్. రైట్, ఈరోజు అంశం మీకు ముందుగానే తెలియపరిచినట్టున్నాము. ఎంతమంది మెసేజ్ వచ్చింది? చాలా మందికి రాలేదు అనుకుంటా. నంబర్స్ లేవా మీరు మా దగ్గర? ఉన్నాయా లేవా? చూడాలి. ఎవరికైతే రాలేదో చేయతండి. మెసేజ్ రాని వారు ఓకే నోట్ చేసుకొని ఆ తర్వాత మీ నంబర్స్ మా వాడికి ఇవ్వండి. మేము మీకు సంఘంలో జరుగుతున్న విషయాలన్నీ తెలియపరుస్తాం. రైట్, మనిషి హృదయం గురించి ఈరోజు మనము మాట్లాడుకోబోతున్నాం. సహజంగా సంతోషము కలిగినప్పుడు సహజంగా మనం మాట్లాడుకుంటాం, ఓ మై హార్ట్ ఇస్ ఫిల్డ్ విత్ జాయ్. నా హృదయము సంతోషముతో నిండి ఉన్నది, ఉప్పొంగుచున్నది అని. దేని గురించి, ఏ అవయవం గురించి ఎక్కువగా మాట్లాడతాము? సహజంగా ఎవరైనా మనల్ని గాయపరిచినప్పుడు నొప్పి ఎక్కడ కలుగుతుంది? అది చెప్పరేంటబ్బా. చాలా మంది మగవాళ్ళు అయితే ఇలా అంటారు, ఏంటంట, నా హృదయం నలిగిపోయింది బ్రదర్, విరిగిపోయింది బ్రదర్. రైట్, ఏ ఇమోషన్ అయినా నీ హృదయంతో సంబంధించింది. భయమైనా కూడా, భయమైనప్పుడు ఏమవుతుంది? హృదయము ఫాస్ట్గా. టెన్షన్ వచ్చినప్పుడు హృదయం ఏమవుతుంది? నార్మల్ స్పీడ్ కన్నా. అంటే ప్రతి ఇమోషన్ వచ్చి మన జీవితంలో దేనికి ముడిపడి ఉన్నది? ఏ అవయానికి? మన హృదయానికి. సహజంగా ఫిబ్రవరి 14 వస్తుంది అనమాట. ఏమిటంట, ఇంకా రాలేదు, రాబోచున్నది. చాలా మంది రెడీ అవుతారు దానికోసం. అందులోనూ ఒక చిత్రము, విచిత్రమైన చిత్రం ఒకటి ఉంటుంది. ఏమిటి, ఎవరైనా చెప్పగలుగుతారా? అబ్బో, పెద్ద లిఫ్ట్. రైట్, ఏముంటుందంట? హృదయంలో నుండి ఒక బాణము, అంటే మీ పని అయిపోయింది అని చెప్తున్నాడు. ఆ దినం ఆచరించిన వారందరూ పని అయిపోయింది. వాళ్ళ హృదయంలో బాణాలతో పాటు గుర్రపాలు కూడా దిగుతాయి అంటున్నాడు అనమాట. చూడండి, ఇలాంటి పిచ్చి ఆచరణలో ఆచరించే వారికి మనం చెప్పవలసింది ఏమిటంటే, హృదయము అన్నిటికన్నా తెలుసా మీకు? మరి ఐ గివ్ యూ మై హార్ట్ అంటారే, నా హృదయాన్ని నేను నీకు ఇచ్చాను. చాలా మంది ఏమిటంటే, నా హృదయాన్ని నేను దేవునికి ఏమిటంట, అరే చెప్పరేంటబ్బా అన్నారా ఎవరైనా? లార్డ్ ఐ గివ్ యూ మై హార్ట్ అన్నారా ఎవరైనా? అది చూద్దాం దేవుడు ఏమంటున్నాడు, ఏమి ఇచ్చారో దేవునికి, ఎలాంటి హృదయం మనం దేవునికి ఇచ్చాము, అసలు హృదయం అంటే ఏమిటో ఈరోజు బైబిల్ లేఖనాల ప్రకారం మనం తెలుసుకుందాం. రైట్, మొట్టమొదటిగా ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు. ఎక్కడంట ప్రారంభమైతే తలంపులంట? ఇక్కడ చెప్పండి. సహజంగా సైన్స్ మనకి ఏం చెప్తుందంటే, మైండ్లో ఆలోచన వస్తుంది, కానీ ఆలోచన ఎక్కడ పుట్టుకొస్తుందంట? నీ హృదయములో నుండి. ఇట్ ఇస్ ట్రూ. బైబిల్ ఎప్పుడు రాంగ్ కాదండి. నీ హృదయములో ఉన్నప్పుడు అది నీ బ్రెయిన్కి వెళ్తుంది. హార్ట్ ఏం చేస్తుందంటే, దానికి కావాల్సిన న్యూట్రిషన్ ప్రొవైడ్ చేస్తుంది, బ్లడ్ పంపు చేసి ఆ ఆలోచన ఇంకా బలపరుస్తుంది అనమాట. సో మనిషి యావత్తు ఆలోచనలు, ఊహలు వాడి హృదయంలో చెడ్డవై ఉన్నాయంట. ఇప్పుడు చెప్పండి సోదరులు, నరుడా, సోదరుడా, రైట్, మీ హృదయము ఎలాంటిదో ఇప్పుడు మీరు చెప్పాలి. చాలా మంది ఏం చెప్తారంటే, ఓ హీ హాజ్ అ వెరీ గుడ్ హార్ట్. ఏమంటాడు? వాడికి చాలా మంచి హృదయం. పిచ్చి జనాలు, అమాయకుల, ముఖ్యంగా ఆడపిల్లలు ఏమంటాడ, నమ్మేస్తారు అబ్బాయిలు చెప్పినవన్నీ. చాలా మంచివాడండి, చాలా మంచి హృదయం కలిగిన వాడి, చాలా ప్రేమ కలిగిన వాడండి. ఇలాగే ఎన్నో కాపురాలు కూలిపోయాయి, ఎన్నో వివాహాలు ఏమంటారు తెగిపోయాయి, బంధాలు. కేవలం దేని వల్ల తెలుసా? మనిషి హృదయం వల్ల. మనిషి హృదయంలో ఉన్న ఆలోచనల వల్ల ఈరోజు సమస్తము కీడు ఈ లోకంలో ఉన్నది. ఎందుకంటే మన ఆలోచనలు, మన ఊహలు, మన హృదయంలో ఉన్నవన్నీ యావత్తు చెడ్డవి అని బైబిల్ సెలవిస్తుంది. చదువుదామండి.
అపోస్తల కార్యము 8వ అధ్యాయము 22వ వచనం. మీకు ఎప్పుడైనా ఎవరైనా పేరు తీసుకుంటే కోపం వస్తుందా? ఉన్నారు కదండి చాలా మంది మన మధ్యలో, ఎవరి గురించి అయినా చిచి వాళ్ళ గురించి మాట్లాడదు, వాళ్ళంటేనే నాకు అసహ్యం. ఉన్నారండి అలాంటి ఎవరు? వాళ్ళని అరే ఎవరు మాట్లాడరు ఏంటండి? ఉన్నారు. ఎప్పుడైనా అనిపించిందండి వాడి పేరు నా ముందు ఎత్తకు, వాళ్ళ ప్రస్తావన నా ముందు, కుటుంబం గురించి ఎవరైనా మాట్లాడుకుంటే ఆ కుటుంబంలో ఒకడు అంటాడు, ఎందుకు వారి పేరు పదే పదే తీసుకొస్తావు, నీకు తెలుసు కదా వాళ్ళంటే ఇష్టం లేదు, వారి పేరన్నా ఆ ఊసు కూడా నువ్వు ఎత్తకూడదు ఇంట్లో. ఉన్నారంటే ఎందుకు? హృదయానికి ఏదో కలుగుతుందండి. ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి నీకు నచ్చకపోతే నీ హృదయంలో ఏదో ఒక ఏమంటే కలవరం కలుగుతుంది. సో అలాంటి వారు ఎవరైనా ఉంటే దేవుడు అంటున్నాడు, నీ హృదయములోని ఎలాంటి ఆలోచన ఎవరి పట్ల ఉన్నా, ఎంత చెడ్డవారైనా వారి గురించి నువ్వు చెడుగా ఆలోచించడానికి వీలు లేదు. ఎందుకంటే దేవుడే ప్రేమ అయి ఉన్నాడు. గాడ్ ఈజ్ లవ్. ప్రేమ ఎక్కడ ఉంటే ద్వేషం అక్కడ ఉంటుందా? చెప్పండి. అదే చెప్పరేంటబ్బా, ప్రేమ ఎక్కడ ఉంటే ద్వేషం ఉంటుందా? ద్వేషం లేని చోటే కదా ప్రేమ ఉంటుంది. ఇప్పుడు దేవుడు నీ హృదయంలో నివసిస్తున్నాడు అంటున్నావు, మరి ద్వేషం ఎందుకు? ఎవరైనా ఒక వ్యక్తి నీకు కీడు చేస్తే నీ హృదయంలో ఆ వ్యక్తి గురించి ఎందుకు అంత చేదుతనం? చాలా బిటర్నెస్ ఉంటుందండి. కొంతమంది వ్యక్తుల పేర్లు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు కానీ, ఒక వ్యక్తి పేరు ప్రస్తావన ముందుకు వచ్చినప్పుడు ఎందుకో చేదుతనంతో నిండిపోయి ఉంటుంది నీ హృదయం వారి పట్ల. చూద్దాం ఏమంటుందో బైబిల్. అపోస్తల కార్యం 8వ అధ్యాయం 22వ వచనం. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనస్సు నుండి ప్రభువును వేడుకొనుము, ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమింపబడవచ్చును. నీ హృదయ ఆలోచన క్షమింపబడును అంట. దేవునికి స్తోత్రము. మళ్ళా చదువుదామండి వచనం. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనస్సు నుండి ప్రభువును వేడుకొనుము, ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చు. ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమింపబడతాదేమో. అంటే దేవుడు ఎందుకు ఈ మాటలు అపోస్తలుడైన పౌలు ద్వారా తెలియపరుస్తున్నాడు? పౌలుకు తెలుసండి మనుషుల యొక్క హృదయం ఎంత చెడుతనముతో నిండిపోయిందో. కేవలము పెదాలతోనే దేవుణ్ణి ఆరాధిస్తున్నారు కానీ హృదయములో వాక్యము లేదు. ఎక్కడ చూసినా ఎవరినైనా అడగండి బైబిల్ చదువుతారంటే ఎంతమంది చదువుతారు? ఎవరు చేతులు ఎత్తారు. మహా అయితే సంఘంలో 100 మంది ఉంటే 2 ఎత్తుతారు. బ్రదర్ నేను బైబిల్ పూర్తిగా చదివాను. ఎందుకంటే వారికి దేవుని మాటలు వారి హృదయపు పలకల మీద రాయించుకోవటం ఇష్టం లేదు. కేవలం పెదాలతోనే ఆరాధించి వారుగా ఉంటారు. ఎవరు కావాలండి అలాంటి పెదాలు? సున్నతి కలిగిన హృదయము దేవుడు చూస్తున్నాడండి. నీ హృదయం సున్నతి చేయబడకపోతే, శారీరకమైన సున్నతి కాదు ప్రాముఖ్యమైనది, హృదయ సున్నతి దేవునికి కావాలి. నీ హృదయంలో ఉన్న చెడు ఆలోచనలు పోవాలంటే నీ హృదయంలో ఏముండాలి? దేవుని వాక్యము వ్రాసి ఉండాలి. దావీదు తన కీర్తనలో అంటాడు, నీ వాక్యము నా హృదయపు పలకల మీద నేను వ్రాసుకొని ఉన్నాను, నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉన్నట్లు. I have written your word upon my heart so that I will not sin against you. ఈరోజు మనం పాపం ఎందుకు చేస్తున్నామో తెలుసండి? మన హృదయంలోని చెడుతనము తప్ప దేవుని వాక్యము లేదు కాబట్టి సైతానుడు పదే మనల్ని శోధించగలుగుతున్నాడు, అపవిత్రుడు చేయగలుగుతున్నాడు, మాలిన్యమైన కార్యాలు చేయగలుగుతున్నాడు. ఎందుకంటే హృదయంలో వాక్యం ఉంటే సైతానుడు ప్రవేశించలేడండి. నీ హృదయంలో వాక్యము నిండిపోయి ఉంటే వాడికి చోటే ఉండదు నీ జీవితంలో. ఈరోజు మన బ్రతుకులు ఎందుకు ఇలా ఉన్నాయంటే మన పలకల మీద లోకపు మాటలు, మాయ మాటలు రాసేసుకొని దేవుని మాటలకు మనం ఏమాత్రమో చోటు ఇవ్వని వారముగా మనం బ్రతుకుతున్నాం ఈరోజు సంఘంలో. ఒక మాట చెప్తున్నాడు చూడండి, సామెతల గ్రంథము 6వ అధ్యాయం 14వ వచనం.
వారి హృదయము అతి మూర్ఖ స్వభావము గలది. వారి హృదయము అతి మూర్ఖ స్వభావము కలది. వాడెల్లప్పుడు కీడు కల్పించుచు జగడములు పుట్టించును. గొడవలు ఎందుకు అవుతాయో తెలుసండి? మీకే అడుగుతున్నాను. జగడములు ఎందుకు అవుతాయి వివాహములోని? అరే చెప్పరేంటబ్బా? ఎందుకంటే నీ హృదయము చేదుతనముతో నిండిపోయింది కాబట్టి, నీ హృదయము దేవుని మాటకి లోబడటం లేదు కాబట్టి, నీ హృదయము దేవునికి నువ్వు సమర్పించుకోలేకపోతున్నావు కాబట్టి జగడాలు వస్తాయి. ఈరోజు నీ ఇంట్లో గొడవలు ఉన్నాయంటే దానికి కారణం ఏమిటో తెలుసా? నీ హృదయమే. ఈరోజు సమాధానం లేకపోవటానికి కారణం ఏమిటో తెలుసా? నీ హృదయమే. నీ హృదయంలో దేవుని వాక్యమునకు కానీ, దేవుని ఆత్మకు కానీ, దేవునికే చోటు లేకుండా చేసుకున్నావు కాబట్టి నీ ఇంటిలో గొడవలే ఉంటాయి, నీ ఇంటిలో సమాధానం ఉండదు, నీ ఇంటిలో సంతోషం ఏమాత్రమో ఉండదు, సఖ్యత ఉండదు, ఐక్యత ఉండదు. ఎప్పుడైతే దేవుడు నీలో, దేవుని ఆత్మ నీలో, దేవుని వాక్యము నీ హృదయంలో ఉంటుందో అప్పుడే నువ్వు సంతోషముతో సమాధానముతో జీవించగలుగుతావు. ఇది ఒక పెద్ద సవాలండి మనకి. దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి మనం మన లైఫ్లోనే. చాలా మంది చెప్తూ ఉంటారు, ఊరికనే మాట్లాడుతూ ఉంటారండి, నేను నా హృదయం నీకు ఇచ్చేసాను. ఎవరికి కావాలయ్యా నీ హృదయం? మోసకరమైనది బైబిల్ అంటుంది. కానీ అలాంటి వారు హృదయాన్ని కోరుకుంటున్నారే కానీ దేవుని హృదయం కావాలి, దేవుని లాంటి హృదయం నాకు కావాలి, దేవుని లాంటి హృదయం కలిగిన వాడు నాకు తోడై ఉండాలి అని ఎవరు కోరుకోరండి. పెళ్లి విషయంలో కూడా ఈ మాటలు కోరుకోరు. దౌర్భాగ్యం. పెళ్లి చేసుకునేటప్పుడు, అమ్మ పెళ్లి కాని వాళ్ళు తల్లిదండ్రులు పిల్లలు ఎవరైనా ఉంటే, పెళ్లి కాని పిల్లలు మీకు ఎవరైనా ఉంటే, దేవుని హృదయము కలిగిన వారి కోసం వెతకండి. ఆస్తులు, అందము, ఐశ్వర్యము ఇవన్నీ చూసుకుంటే వాడు హృదయంలో మోసము తప్ప ఇంకేముండదు. నేను ఒక ఎంగేజ్మెంట్కి వెళ్ళాను, పేర్లు అవసరం లేదు కానీ ఎంగేజ్మెంట్కి వెళ్ళాను. చూడముచ్చటగా ఉన్నారు దంపతులు, మంచి ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యామిలీ. మొన్న రీసెంట్గా ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే ఒక విషయంలో ఏదో కనుక్కుందామని ఫోన్ చేస్తే, బ్రదర్ డివోర్స్ తీసుకున్నారు బ్రదర్, డివోర్స్ తీసుకున్నారు బ్రదర్. షాక్ అయిపోయాను. అదేంటండి అంత ఘనంగా పెళ్లి చేశారు, ఎంతో మంది ప్రముఖులు వచ్చారు పెళ్లికి, చాలా చక్కగా ఉన్నారు చూడటానికి, వాడు హృదయం అంతా చెడుతనముతో నిండిపోయిందండి. పర్వర్షన్ అంట, రేపు ఒకటే తక్కువ అంట కూతురికి, అంత భయంకరంగా శారీరకంగా శోధించేవాడంట, అంత పర్వర్టెడ్ హృదయం. చూసారా, అందాన్ని చూసి మోసపోయారు తల్లిదండ్రులు. చక్కగా ఫారిన్ కంట్రీలో ఉన్నాడంట, చక్కగా విదేశాలకి తీసుకొని పోతాడంట కుమార్తెని, కానీ వాడు హృదయము ఎంత భయంకరమైన, చూడండి, చెడుతనముతో నిండిపోయిందో. ఎంత బాధపడుతున్నారో తెలుసా ఈరోజు? ఆడపిల్లకి నిజంగా తల్లిదండ్రులు అయినందుకు వాళ్ళు ఎంత బాధపడుతూ ఉంటారో చెప్పండి. చేతు ద్వారా వారు బిడ్డ జీవితాన్ని అలాంటి హృదయం కలిగిన వాడి చేతిలో పెట్టి ఆ పిల్ల జీవితాన్ని నాశనం చేసినందుకు జీవిత కాలం అంతా తల్లిదండ్రుల హృదయం ఎంత గాయపరచబడుతుందో చూడండి, ఆలోచించండి ఒకసారి. అందుకనే అంటానమ్మా, తొందరపడకండి, నిబ్బరం కలిగి ఉండండి. నీ హృదయములో దేవునికి చోటు లేకపోతే, నీ హృదయంలో దేవుని వాక్యానికి చోటు లేకపోతే నువ్వు ఎవ్వరికి మేలు చేయలేవు, నువ్వు ఎవరితో సమాధానము కలిగి జీవించలేవు. ఎప్పుడు చూసినా ఏదో ఒక విషయంలో గొడవలు ఆడుతూనే ఉంటావు. ఎందుకంటే దేవుడు ఏమంటాడు? నీ శరీరము దేవుని ఆలయం. అవునా? మరి ఆలయం అయినప్పుడు అతి పరిశుద్ధమైన స్థలం ఎక్కడుంది మన శరీరంలో? చెప్పాలి. అరే చెప్పండి అబ్బా, ఇది ఆలయము, ఇక్కడ నుండి ప్రారంభించుకొని వస్తాము. అతి పరిశుద్ధమైన స్థలం ఎక్కడుంది? నీ హృదయమే. అతి పరిశుద్ధమైన స్థలాన్ని పాడు చేయడానికి ఎవరు ప్రయాసపడుతూ ఉంటారు? చెప్పండి. సైతానుడు. ఎలా పాడు చేస్తాడు? ఆలోచనలు విత్తుతూ, నీ హృదయంలో చెడు ఆలోచనలు విత్తుతూ వాడు ఆ ఆలయంలో ఉన్న అతి పరిశుద్ధ స్థలంలో విగ్రహాలు నాటేస్తూ ఉంటాడు, నీకు తెలియకుండా. సహజంగా మనము హారర్ మూవీస్ గురించి ఎప్పుడైనా మీరు విన్నారండి? ఎప్పుడైనా నేను కొన్ని పోస్టర్లు చూస్తే ఆ యొక్క సైతానుడు బొమ్మ వాళ్ళ హృదయంలో ఇక్కడ చేయి పెట్టి వాళ్ళ హృదయం లాగుతున్నట్టు చూపిస్తూ ఉంటారు. సైతానుడు కావాల్సింది అదే, నీ హృదయమే కావాలి.
నీ హృదయాన్ని పాడు చేయగలిగితే నీ సమస్తము వాడు పాడు చేయగలుగుతాడు. నీ హృదయములో ప్రతి విషయము చెడుతనముతో చేదుతనముతో నింపగలిగితే నీ జీవితాన్ని వాడు కంట్రోల్లోని పెట్టుకోగలుగుతాడు. వాడు ఆశ అదే, నువ్వు చెడు ఆలోచించాలి, అది విత్తబడాలి, ఆ చెడు నువ్వు అనుభవించాలి, నీతో పాటు నీ కుటుంబం కూడా ఆ చెడు ఫలములు తినాలి. వాడి ఉద్దేశము అది. యావత్తు ఆలోచనలు చెడ్డవి ఎవరు విత్తుతారు? దేవుడు ఏమైనా చెడు ఆలోచనలు విత్తుకోమన్నాడా? చెప్పండి. అపోస్తలుడైన పౌలు అంటాడు, మంచి విషయముల గురించి ఆలోచించండి. థింక్ అబౌట్ ప్యూర్ థింగ్స్, పరిశుద్ధమైన వాటి గురించి మీరు ఆలోచించండి. చూద్దామండి ఇంకేమంటుందో బైబిల్. సామెతలు 6వ అధ్యాయం 18వ వచనము. దుర్యోచనలు యోచించు హృదయమును కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములు. చూడండి, ఎవరు హృదయములో చెడు ఆలోచనలు ఉంటాయో వాడు ఏం చేస్తాడంట? కీడు చేయటానికి పరిగెడతాడంట. ఎవరు హృదయములో ఆలోచనలు చెడ్డవైతాయో, నిజంగా చెప్తానండి, చెడు ఆలోచన ఇక్కడ పుట్టినప్పుడు ఆ ఆలోచన మీద నువ్వు కూర్చుంటే, ఆ ఆలోచనకి నువ్వు టైం ఇస్తే అది ఏం చేస్తుందో తెలుసా? నీ చేత పాపము చేయటానికి పరిగెత్తిస్తుంది. ఒక్క ఐడియా నీ జీవితాన్ని ఏమిటంట? చాలండి, ఒక్క ఆలోచన నీ హృదయంలో విత్తి ఆ ఆలోచన దేవుడి నుంచి వచ్చినది కాదు అని నువ్వు గ్రహించకపోతే, అరే ఇదేదో బాగుంది అని నువ్వు అనుకుంటే, నీ పాదములు కీడు చేయటానికి మాత్రమే పరిగెడతాయంట. దురాలోచనలు యోచించే హృదయం ఏం చేస్తాయి? కీడు చేయటానికి పరిగెడతాయంట. ఎప్పుడు ఎవరి జీవితాన్ని పాడు చేద్దామని కీడుతోనే వారి హృదయము నిండిపోయి ఉంటుందంట. ఎవరి అమ్మ ఎంతమంది ఈ రోజున అడుగుతున్నాను, ఎంతమంది బైబిల్ చదువుతున్నారు? చేతులు ఎత్తండి. పూర్తిగా ఎంతమంది చదివారు బైబిల్? అది దిగిపోతాయి నాకు తెలుసు చేతులు. దివారాత్రులు వాక్యము ధ్యానించువాడు. ఓహో, ఎక్కడో విన్నారు కాబట్టి చెప్తున్నారు. ఎక్కడుంది బైబిల్లో చెప్పండి. మిగతా వాళ్ళు చెప్పట్లేదు కదా. రైట్, ఇంకేం చెప్తుందో బైబిల్ చూద్దాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4-5 వచనాలు చదువుదాం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను. చూడండి, నీ పూర్ణ హృదయముతోను. ఎందుకు పూర్ణ హృదయం ఇవ్వమంటున్నాడు దేవుడు? మీరే చెప్పాలి. నీ పూర్ణ హృదయంతో. మిగతా 2 విషయాలు పక్కన పెడదాం, ఈ ఒక్క అంశం మీద ఈరోజు మాట్లాడదాం. నీ పూర్ణ హృదయముతో దేవునికి నీ హృదయాన్ని నువ్వు పూర్తిగా సమర్పించుకోకపోతే, అమ్మా, నీవు నిన్ను మోసపరుచుకుంటావు. దేవుడిని ప్రేమిస్తున్నావు అని నువ్వు అనుకొని నువ్వు ఇంకా పాపములో కొనసాగే అవకాశము ఉంది. ఎప్పుడైతే నీవు పూర్తిగా నీ హృదయాన్ని దేవునికి సమర్పించకపోతే, దేవుడికి ఏం కావాలి? నీ హృదయం. సైతానుడికి ఏం కావాలి? నీ హృదయం. ప్రభువా, హాఫ్ హృదయం నీకు, హాఫ్ హృదయము సైతానుడికి. ప్రభువా, మరి గొడవలు ఆడకపోతే మజా ఏముంది ప్రభువా లైఫ్లోని? తిట్టుకోకపోతే, బూతులు మాట్లాడకపోతే, అల్లరి చిల్లరి జోకులు చేసుకోకపోతే, సైతానికి కొంచెం చోటు నా హృదయంలో ఇచ్చేస్తాను, నీకు ఒక సహం చోటు నా జీవితంలో ఇచ్చేస్తాను. ఇది సాధ్యమేనా చెప్పు? అలాంటి హృదయం దేవుడు అంగీకరిస్తాడు? చెప్పండి. ద్వేషముతో, కుళ్ళుతో, అసూయతో, ఇంకా హత్య ఆలోచనలతో, అంటే మర్డరస్ థాట్స్ తోని, ఇంకా వ్యభిచారముతో కూడిన ఆలోచనలు నీ హృదయంలో ఇవన్నీ పెట్టుకొని దేవుడిని నీ హృదయంలో ఆహ్వానిస్తావా? మీరే చెప్పండి. ఆహ్వానిస్తారా అలాంటి స్థలానికి దేవుణ్ణి? దేవుడు ఎక్కడున్నాడు? మనం ఆలయాన్ని గురించి మాట్లాడుకుందాం. పరిశుద్ధ మందిరంలో దేవుడు ఎక్కడ నివసించేవాడు? చెప్పండి. అతి పరిశుద్ధమైన స్థలానికి అందరు వెళ్ళగలిగేవారా? ఎవరు వెళ్ళేవారు? ఆ ప్రధాన యాజకుడు వెళ్ళాలన్న ముందు వాడి మీద వాడి రక్తాన్ని ప్రోక్షించుకున్న తర్వాతే, వాడు పాప క్షమాపణ కోరుకున్న తర్వాతే ఫస్ట్ వాడు దేవుని దగ్గరికి వెళ్ళగలిగాడు. అప్పుడు వాడు మిగతా ప్రజల గురించి పాప క్షమాపణ
కోరుకునేవాడు. కానీ ఈరోజు క్రీస్తు రక్తము ద్వారా ధైర్యముగా అతి పరిశుద్ధమైన స్థలంలోకి ప్రవేశించే కృప దేవుడు మనకు అనుగ్రహించాడు. మన హృదయాన్ని సున్నతి చేశాడండి యేసుక్రీస్తు ప్రభు. చేతులతో చేయబడిన సున్నతి కాదండి అది, యేసుక్రీస్తు రక్తం వల్ల పొందుకున్న గొప్ప సున్నతి అది. ఎంత ధన్యత తెలుసండి ఈరోజు మనం పొందుకున్నాము. ఈరోజు మీరే చెప్పండి, కొన్నిసార్లు భయపడతామండి. ఒక మిషన్ కనుక్కోవాలి, మనం మిషన్ కనుక్కొని ఏం చేయాలంటే పక్కన ఆ ఆలోచిస్తుంటే ఆ మిషన్లో వచ్చేయాలన్నమాట అన్ని. బాగుంటుంది కదండి. భార్య దగ్గర భర్త దగ్గర ఒక్కొక్కటి అలా ఉండాలి. భార్య ఏం చెడ్డది ఆలోచిస్తుందో హృదయంలో చక్కగా మిషన్, ఆహా ఎంత గొప్ప ఆలోచనలు కలిగి ఉన్నావే, మరి ఎంతవరకు నటించావా నాతోని. ఏమండి, ఈ వేషధారణ ఆపేద్దామండి. నీ హృదయంలో నీ భార్య పట్ల ప్రేమని పెంచుకోండి. ఒకవేళ ప్రేమ లేకపోతే, నీ భర్త పట్ల నీకు ప్రేమ లేకపోతే ప్రేమని పెంచుకోండి. ఎందుకంటే దేవుడే ప్రేమ అయి ఉన్నాడు, ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఎలాంటి వాడినైనా ప్రేమించగలిగే హృదయము దేవునిదండి. అలాంటి హృదయం మీరు ఈరోజు పొందుకోండి. ఒక వ్యభిచారిని ప్రేమించాడండి దేవుడు, ఒక హంతకుడిని ప్రేమించగలిగాడు, క్షమించగలిగాడు. ఏదో తప్పులు చేస్తే హత్య చేయలేదు, పాడు చేయలేదు, ఏమి చేయలేదు, అయినాను నీ హృదయంలో ఆ వ్యక్తి పట్ల ఎంత చేదుతనమో, చచ్చిపోయేదాకా కొంతమంది అదే చేదుతనంతో లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. వాళ్ళ హృదయంలో అంత చెడుతనం నిండిపోయి ఉంటుంది. దేవుడు హృదయం మంచిదా చెడ్డదా? నాకు వినిపించలే. మరి మన హృదయం ఎలా ఉండాలి? మనం ఎవరిని పోలి నడుచుకోవాలి? అయ్యా మాట్లాడండి అయ్యా. దేవుణ్ణి పోలి నడుచుకోవాలి అంటే ఆయన హృదయం కలిగి మనం ఉండాలి. ఆయన ఏ విధంగా పాపులని ప్రేమించాడో, ఏ విధంగా తప్పులు చేసిన వారిని క్షమించాడో అలాంటి హృదయం ఈరోజు మనం అడుగుదాము దేవుణ్ణి. కష్టమే, కానీ దేవుడు అన్నాడు శిలువ మీద ఉన్నప్పుడు తన హృదయంలో నుంచి వచ్చిన ఒక అద్భుతమైన మాట, అది పెదాల నుండి వచ్చినది కాదు. ప్రభువా, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరగరు, వీరిని. అలాంటి హృదయం కోరుకున్నాడు. అది దేవుని హృదయం. దేవుని పోలి నడుచుకోవటం అంటే దేవుని హృదయానుసారుడుగా మనం ఉండాలి. దేవుని హృదయం ఏ విధంగా ఉన్నదో మనం బైబిల్ చదువుకోకపోతే అలాంటి హృదయం మనం ఎన్నడూ పొందుకోలేమండి. అందుకనే అంటున్నాను, బైబిల్ వాక్యము ధ్యానించకుండా దేవుని హృదయం ఏంటో మనము తెలుసుకోలేమండి. ఒకవేళ దేవుని హృదయం గురించి మనం తెలుసుకోవాలంటే ఎంత గొప్ప హృదయం ఉందో దేవునిది, ఈ వాక్యము చదివితేనే మనం దేవుని హృదయాన్ని తెలుసుకోగలుగుతాం. ఈరోజు ఎందుకు అలాంటి హృదయం కలిగి లేమో తెలుసా? చాలా మంది క్రైస్తవులు వాక్యము మన హృదయంలో లేదు కాబట్టి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యము నీ హృదయంలో ఉంటే దేవుడు నీ హృదయంలో ఉంటాడు కాబట్టి నీ ఆలోచనలు యావత్తు మంచివై ఉంటాయి. అర్థమయ్యాయి కాబట్టి నేను చెడు ఆలోచిస్తాను, మంచి ఆలోచిస్తాను, నేను సైతానుడికి నా హృదయంలో చోటిస్తాను, దేవునికి కూడా నేను చోటిస్తానంటే కుదరదండి. నేను దేవుని సినిమాలు చూస్తాను, బూతు సినిమాలు చూస్తాను. నేను దేవుని పాటలు వింటాను, ఈ లోకంలో ఉన్న ఆ చెత్త సినిమా పాటలు వింటాను. ఎక్కడైనా కుదురుతుందండి? రెండు పడవల మీద కాలు పెట్టి మనం ముందుకు వెళ్ళగలుగుతామా? చెప్పండి మీరు. ఈరోజు మనం ఎందుకు ఆత్మీయంగా వెనకబడుతున్నామంటే మన హృదయంలో దేవునికి ఇవ్వవలసిన చోటు మనం ఇవ్వటం లేదండి. ఈరోజు మిమ్మల్ని మీరే పరిశీలించుకోండి. దేవునికి ఎంత గొప్ప చోటు నీ హృదయంలో ఉన్నది? దేవుడు నీ హృదయంలో అసలు ఉన్నాడా? దేవుడు నీ హృదయంలో ఉంటే నువ్వు ఇలాంటి పాపిష్టి ఆలోచనలు కలిగి ఉంటావా? ఇలాంటి పాపిష్టి ఆలోచనలకి నువ్వు లోబడతావా? ఇలాంటి పాపిష్టి పనులు నువ్వు చేస్తావా? మీరే చెప్పండి. మంచి హృదయం కలిగిన వాడు కీడు నుంచి పారిపోతాడా, కీడుకు లోబడతాడా? మీరే చెప్పండి. అరే ఎవరు మాట్లాడలేదు? కష్టం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 21వ వచనం. నీ ధనమెక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును. ఇది చాలా బ్యూటిఫుల్ వర్స్ బైబిల్లో. నీ ధనము ఎక్కడ ఉంటుందో నీ హృదయము. ఈరోజు నీ ధనం ఏమిటి చెప్పండి?
అరే మాట్లాడరు ఏంటండి? ఎవరైనా చెప్పండి, నీ ధనం ఏమిటి? ఊరుకోండి, ఈ కుటుంబం అంట. నీ ధనము నీ కుటుంబం అయితే నీ కుటుంబాన్ని దేవునికి సమర్పించుకుంటావు. నువ్వు నీ కుటుంబాన్ని నువ్వు దేవునికి లోపరిచే విధంగా నువ్వు ప్రవర్తిస్తావు. నీ ధనం ఏమిటో తెలుసా? పాపము. నీ ధనము కేవలము పాపమే. కాబట్టి నీ హృదయము పాపము మీదనే ఉన్నది. నీ యావత్తు ఆలోచన చెడ్డవి కాబట్టి అదే నీ ధనము. ఈరోజు చాలా మందికి నేను చెప్తున్నానండి, కుళ్ళు, కుతంత్రాలు, ద్వేషము, కోపము, అసూయ, చెడుతనము, జారత్వము ఇదే మన ధనముగా ఉండిపోయింది. అందుకనే మన హృదయము ఎక్కువ వాటి గురించి ఆలోచిస్తుంది. మీరే ఆలోచించండి, నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉన్నదా? నీ ధనము ఎక్కడో నీ హృదయము కూడా అక్కడే ఉంటుంది. చాలా మంది పొద్దున్న ఒక మహానుభావుడు అండి, సిగ్గుండాలి ఆ వ్యక్తికి, మళ్ళీ పేరుకేమో ప్రఖ్యాతి కలిగిన ఒక డైరెక్టర్ అంట. ఉదయం లేచినప్పుడు భూతి సినిమాలు చూస్తారు. దానికి ఒక ఇంటర్వ్యూ ఒకటి సిగ్గుండాలి. అంటే నీ ధనం ఎక్కడుందో నీ హృదయం కూడా అక్కడే ఉంటాయి. ఉన్నారండి ఎవరైనా అలాంటి పాపిష్టి ఆలోచన, ఎల్లప్పుడూ చెడు ఆలోచనలతోనే బ్రతుకుతున్న వారు ఉన్నారా? అంటే నీ ధనం అదే. ఎంతసేపు ద్వేషము, ఎంతసేపు గొడవలు, ఎంతసేపు ముచ్చట్లు పెట్టుకునేవారు ఎవరైనా ఉంటారండి. లేడీస్, మగవారికి ఎందుకు అది చాలా తక్కువగా ఉంటుంది, కానీ స్త్రీలకు ఎక్కువ ఉంటుంది. తప్పుగా అనుకోకండి. కలిసేరంటే చాలు, ఒక 10 మంది మగవాళ్ళు కూర్చోమని చెప్పండి, 10 మంది ఆడవాళ్ళు కూర్చోమండి, ఎంత గొడవ వస్తుందో ఆ స్థలం నుండి మీరే ముచ్చట్లు. నీ ధనం అంటే ఏమిటి? ముచ్చట్లు. పొరుగు వారి గురించి మాట్లాడుకోవటం, వాళ్ళు ఏమిటంటారు, వాళ్ళ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుకోవడం, వాళ్ళ కాపురాల గురించి ఇదే నీ ధనము. చాలా గొప్ప ధనము సంపాదించుకున్నాం. ఈరోజు ఏంటో తెలుసా? నా ధనము యేసుక్రీస్తు ప్రభువు తన వాక్యమే నాకు ధనమై ఉన్నది. నా యావత్తు ఆలోచన ఎప్పుడు ఎలాంటి సందేశం ఇవ్వాలి, ఎలా బలపరచగలగాలి, ఎలా రక్షించాలి, ఎలా వారి దగ్గరికి నేను వెళ్ళి సువార్త ప్రకటించాలి, ఇదే దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన, దేవుడు నాకు ఇచ్చిన తలం. గొప్పలు చెప్పుకోవటం లేదు, వాస్తవంగా నా హృదయం ఎప్పుడైతే దేవునికి నేను సమర్పించుకున్నానో, నా యావత్తు ఆలోచన దేని మీద ఉందో తెలుసా? దేవుని రాజ్యం మీద ఉంది, తన నీతి మీద ఉన్నది. నా హృదయం, దేవుడు చాలా చక్కటి మాట అంటాడండి, నీతి కొరకు ఆకలి దప్పికగా ఉన్నవారు, లేకపోతే హృదయ శుద్ధులు కలిగిన వారు దేవుణ్ణి ఏమిటంట? హృదయ శుద్ధి గలవారు వారు దేవుని చూచెదరు. నీతి కొరకు ఆకలి దప్పిక గలవారు. హృదయ శుద్ధి గలవారు ఎవరిని చూస్తారంట? బ్రదర్, పొద్దున్న నుంచి లేచినప్పుడు ఆ అమ్మాయి నా కలలో బ్రదర్, రాత్రి పడుకున్న ఆ అబ్బాయి నా కలలో బ్రదర్, ఎంతసేపు నాకు ఆ వెహికలే కనిపిస్తుంది బ్రదర్, ఎందుకో దేవుడు నాకు ఆ కార్ ఇస్తానని బ్రదర్. ఒక ఇల్లుని చూశాను, ఎందుకో అదే దేవుడు నాకు ఇస్తాను అనుకుంటున్నాడు. ఒక వ్యాపారం, ఇవే ఆలోచన హృదయములోని. నిజంగా చెప్తున్నానండి, 90% పైగా లోక సంబంధమైన ఆలోచనలు నింపేసుకొని 10% మాత్రమే దేవునికి చోటిచ్చే దౌర్భాగ్యమైన క్రైస్తవులుగా మనం ఉన్నామండి ఈరోజు. 10% అంటే 10% ఏమన్నావు కదా ప్రభువా, నా హృదయంలో కూడా నేను 10% నీకు ఇస్తున్నాను కదండి, అవునా కాదా? 10% of my heart I give you, 90% of my heart I will do whatever I want. లేదు ప్రభువా, ఈ శరీరము నీది, వెలబెట్టి కొన్నావు నాయన ప్రభువా, నా హృదయము నీది ప్రభువా. నాయన, నీదైన తర్వాత నేను దాన్ని ఏ విధంగా పాడు చేస్తాను, నా హృదయంలో దాని గురించి ఏ విధంగా నేను చెడుగా ఆలోచిస్తాను చెప్పండి. నా జీవితము నాది కాదు, నా బ్రతుకు నాది కాదు, నేను జీవిస్తున్న సమయము నాది కాదు, అంత నీ కృపలోనే నేను పొందుకున్న తర్వాత ఈ జీవితమును బట్టి ఎందుకు ఇంత చెడుతనము నా హృదయంలో నేను నింపుకోవాలి ప్రభు? నాది కాని గురించి నేను చెడుగా ఎందుకు ఆలోచించాలి? నా బ్రతుకు నాది కాదు, నా రక్షణ నీవిచ్చినదే, నీవు ఇవ్వకపోతే నాకు రక్షణ కూడా ఉండేది కాదు.
నేను ఏ విధంగా నా హృదయంలో వీటికి వ్యతిరేకముగా ఆలోచించగలుగుతాను ప్రభువా అని నిజంగా నువ్వు ఆలోచించి చూడు ఒకసారి. అన్ని నీవిచ్చినది, నీవు కాపాడుకున్నావు, నీవు రక్షించుకున్నావు, అన్ని నీ ద్వారే జరిగాయి ప్రభువా. నీవు చేసిన దానిని నేనే స్వయంగా నా హృదయంలో ఆలోచనలతో నేను పాడు చేసుకున్న వాడిగా ఉన్నాను ప్రభు. అందుకని అన్నాడు కదండి, లాస్ట్ టైమే మనం చదువుకున్నాం, దేవుని ఆలయం అని పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తాడు. అతి పరిశుద్ధమైన స్థలమని కాపాడుకోండి దయచేసి. ఆలయంలోకి పందుల్ని తీసుకొని వెళ్తామా? అరే చెప్పరేంటబ్బా, పందులు ఏం చేస్తాయి? పందులు ఏం చేస్తాయండి? అరే మాట్లాడరేంటబ్బా, పందులు ఏం చేస్తాయి? స్నానం చేసిన తర్వాత కూడా బురదని చూస్తే ఏం చేస్తాయి? మళ్ళీ. దయచేసి ఒకసారి దేవుడు, అమ్మా నీళ్ళతో కాదమ్మా కడిగింది మన హృదయాన్ని దేవుడు. ఏమిటంట? నీళ్ళతో కాదు కడిగిందంట దేవుడు మనల్ని, ఆయన రక్తంతో శుద్ధీకరించాడంటమ్మా. గొప్ప వేల చెల్లించాడు. బ్రతిమాలుతున్నాను, పందుల వలె మళ్ళీ మురికిలోకి వెళ్ళకండి అమ్మా. ఆ రక్తాన్ని అపవిత్రపరచకండి దయచేసి, అవమానపరచకండి. అంత గొప్ప రక్తముతో నిన్ను, నీ హృదయాన్ని, నీ యావత్తును దేవుడు శుద్ధీకరించిన తర్వాత, పరిశుద్ధపరిచిన తర్వాత ఇంకా ఎందుకమ్మా నీ హృదయంలో ఇంత చెడు ఆలోచనలు, ఇంత ద్వేషము, ఇంత కోపము, ఇంత అసూయ, ఇంత కక్ష, వెంజెన్స్? నీ సంగతి చెప్తా, నాకు ఇలా చేస్తావు కదా, నీ సంగతి చెప్తా. సొంత అన్న మీద, సొంత తమ్ముడి మీద, చెల్లెల మీద, అక్క మీద, కుటుంబీకుల మీద ఎందుకమ్మా? చక్కటి మాట మొన్న నేను కీర్తనలో చదివాను, ఒక మారు చదువుతుంది, 49వ కీర్తనలో. వచ్చిన ఇంగ్లీష్లో ఏమంటాడంటే, their tombs will remain their houses forever. వారు సమాధులే వారు గృహముగా నిత్యము వారికి మిగులుతాయంట. ఏమిటంటే మనిషికి ఇప్పుడు 14 అంతస్తులు కట్టిన వాడు కూడా వాడి ఇల్లు ఎక్కడంట చెప్పండి? సమాధిలోనేనండి. ఏం తీసుకొని వెళ్ళాడండి వాడు? 14 బిల్డింగ్లు పాతి పెట్టుకున్నాడా సమాధిలోని? కార్లు పాతి పెట్టుకున్నాడా? ఏది పాతి పెట్టుకోలేడండి వాడు. దేహాన్ని తప్ప మరి ఏది తీసుకొని వెళ్ళలేకపోయాడు. అందుకని ఈరోజు చెప్తున్నానండి, మనం ఏమి తీసుకొని వెళ్ళమండి, ఏమి తీసుకొని వెళ్ళమని తెలిసి కూడా ఎందుకండి మన హృదయంలో ఇన్ని కక్షలు, ఇన్ని ద్వేషాలు, కోపాలు, గొడవలు, జగడాలు ఏమి సాధించుకోవటానికండి? అందుకనే దేవుడు అంటున్నాడు, మనిషి యావత్తు ఆలోచన, వాడు హృదయ తలంపులు అన్నీ చెడ్డపై ఉన్నాయి అంటున్నాడు. ఎంత దౌర్భాగ్యం అండి! అలా మాట వింటూనే బాధ కలుగుతుంది. చూద్దామండి ఇంకేమంటున్నాడు బైబిల్లోని. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. ఇప్పుడు అదే కదా మనం చదివింది, రైట్. యెషయా గ్రంథము 37వ వచనం, 37వ అధ్యాయం 4వ వచనం. శిక్షయు దూషణయు గల దినము పిల్లలు పుట్టవచ్చిరి గాని కరుటకు శక్తి చాలదు. జీవం గల దేవుని దూషించుటకై కీర్తనలు 37:4. త్వరతో చదువుకుందాం, టైం లేదు. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. దేవునికి స్తోత్రము. యెహోవాను బట్టి సంతోషించుము, నీ హృదయ వాంఛలను, చెడు వాంఛలను కాదమ్మా. ఏమిటంట? యెహోవాని బట్టి నువ్వు సంతోషిస్తే నీ హృదయంలో ఉన్న ప్రతి మంచి ఆలోచనను, వాంఛను ఆయనే తీరుస్తానన్నాడు. ఈరోజు ఎందుకు తెలుసా మనం ఇన్ని మేలులు పొందుకోలేకపోతున్నామో తెలుసా? మన హృదయము దేవుని దగ్గరికి లేదండి.
మన హృదయం అనుకుంటున్నాం ఆదివారం మాత్రమే హృదయం ఎవరి దగ్గర ఉన్నది? అరే చెప్పరేంటబ్బా, ఆదివారం మాత్రమే హృదయం దేవుని దగ్గరికి. We have our hearts only on Sundays for God. మిగతా వారం అంతా చెడుతనం కోసమే ఈ హృదయం, చెడు ఆలోచనలు కూడా, చెడు పనుల కోసమే, చెడు చూడటానికి, చెడు మాట్లాడటానికి, చెడు పనులు చేయటానికి, చెడు పనులు చేయటానికి పరిగెత్తటానికే. గత 6 రోజులు ఒక్క రోజు నీ హృదయాన్ని దేవునికి సమర్పించుకొని 6 రోజులు నీ హృదయం దేవుని దగ్గరికి లేకపోతే నీకు ఆశీర్వాదము దేవుడు కలుగజేస్తాడో చెప్పండి. హృదయ శుద్ధి గలవారు దేవుణ్ణి చూడాలని ఉందా? ఎంతమందికి దేవుణ్ణి చూడాలని ఉందండి? ఎవరు చేతులు ఎత్తారు ఏంటండి? ఆదివారం అదే శుక్రవారం సినిమా రిలీజ్ అవుతుంది, ఎంతమందికి చూడాలని ఉంటే అందరు చేతులు ఎత్తుతారు. ఎత్తరా లేదా? మీరు ఎత్తరలేండి, మీకు టైం కూడా లేదు, వెళ్ళటం లేదు కదా. అమ్మ మీరు భలేవారండి, దొంగలు ఉన్నారు, ఇంట్లో కూర్చొని టీవీలో కూడా చూసేస్తారు, అవునా? రైట్, చూద్దామండి బైబిల్ ఏమంటుందో. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించడం లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, మరవనీయకుడి. మీ హృదయాన్ని దేవుడు ఏమి ఇవ్వటానికి ఆశపడుతున్నాడంట చెప్పండి? శాంతిని ఇవ్వటానికి. సైతానుడు ఏం చేయాలనుకుంటున్నాడు? దేవుడు అనుగ్రహించిన శాంతిని పాడు చేయటానికి చూస్తున్నాడు. ఎలా చూస్తున్నాడంటే నీ హృదయంలో పిచ్చి ఆలోచనలు కలుగజేసి, దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు నీ హృదయంలో విట్టేస్తే నీకు మనశ్శాంతి లేదు, దేవునితో సహవాసం ఉండదు, దేవుని సంఘానికి నువ్వు రావు అని వాడికి తెలుసు. కాబట్టి నీ చేతితోనే వాడు పాపము చేయించి నీ హృదయంలో ఆలోచన విత్తి, ఆ ఆలోచన మొలకెత్తి, ఆ ఆలోచనకి నువ్వు లోబడేలాగా వాడు పని చేస్తున్నాడు. బైబిల్ చాలా స్పష్టంగా అంటుంది, నువ్వు సైతాన్ని ఎదిరించు, వాడు నీ యొద్ద నుండి. కానీ మనం ఏం చేస్తాము? మీరే చెప్పాలి. మన హృదయంలో వాడికి చోటు ఇస్తున్నామండి, సైతానుడికి చోటు ఇస్తున్నాము. కాబట్టి ఈరోజు మన పాపాన్ని, మన శరీరాన్ని కంట్రోల్లో పెట్టుకోలేకపోతున్నాం. ఈరోజు ఇంకా ఎంతమంది పాపంలో కొనసాగుతున్నారో చెప్పండి. ఉన్నారండి, మన మధ్యలో ఉన్నారు. యవనస్తులకి చాలా కష్టం, సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా కష్టం. నాకు కొంతమంది ఫోన్ చేస్తారు, బ్రదర్ తప్పుగా అనుకోకండి, దీస్ సబ్జెక్ట్స్ హ్యావ్ టు బి స్పోకెన్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్టాప్ మాస్టర్బేషన్ అంటాడు. 24 hours నాకు ఇదే ప్రాబ్లం, ఇది ఒక జబ్బు అయిపోయింది ప్రభు, ప్రే ఫర్ మీ బ్రదర్. చచ్చిపోదాం అనుకుంటున్నాను బ్రదర్, కంట్రోల్ చేద్దాం అనుకుంటున్నాను, చెడు ఆలోచనలు వస్తున్నాయి, ఆ చెడు ఆలోచన ద్వారా చెడు పనులు నేను ఆపలేకుండా నేను పోతున్నాను బ్రదర్, నాకు చాలా బాధగా ఉంది, దేవుణ్ణి నేను దుఃఖిస్తూనే ఉన్నాను, నేను ఆపుకోలేకపోతున్నాను, నా హృదయం అంతా చెడుతనంతో నిండిపోయింది, నేను పోర్నోగ్రఫీ నుంచి బయటికి రాలేకపోతున్నాను, నా మనసు అంతా ఏ స్త్రీని చూసినా కూడా అవే బూతు సినిమాలు నాకు కనిపిస్తున్నాయి ప్రభు. ఇలాంటి కండిషన్స్ ఉన్న హార్ట్స్ చాలా మంది యవనస్తులకు ఉన్నాయి. ఈరోజు చాలా మంది హృదయాలు ఇలాంటి భయంకరమైన చెడుతనముతో, పాపముతో నిండిపోయినది. అందుకనే అంటున్నాను, దేవుణ్ణి ఆహ్వానించే ముందు ఫస్ట్ చెప్పండి, ప్రభువా దీన్ని ముందు శుద్ధీకరించు ప్రభువా, నువ్వు నా హృదయంలోకి రావాలంటే ముందు మంచి నేలగా ఇది మార్చబడాలి. మంచి నేలగా మార్చబడాలంటే ప్రభువా నీ యొక్క కృపని నాకు అనుగ్రహించు, నా పాపములు ఒప్పుకొని నా పాపములతో పోరాడే శక్తిని ప్రభువా నాకు అనుగ్రహించు. అమ్మ, మనం బ్రతుకున్నంత వరకు సైతానుడు మనల్ని శోధిస్తూనే ఉంటాడు. చెడు ఆలోచనలు మన హృదయంలో దేవుడు సైతానుడు విత్తుతూనే ఉంటాడు. దేవుడు ఏంటంటే ఆ ఆలోచనకి లోబడకుండా మనల్ని కాపాడుతూ వస్తూ ఉంటాడు తన పరిశుద్ధ ఆత్మ ద్వారా. కీర్తనలు 26వ కీర్తన 26. Let us dwell on this psalm అండి. ఈరోజు ప్రతి క్రైస్తవుడికి ఇది ఒక సవాల్. అందరు బైబిల్ తెరవండి దయచేసి. సామ్ నంబర్ 26 చూద్దామండి.
ఎంతమంది ఈ మాటలు చెప్పగలుగుతారో ఒకసారి చూద్దాం. రైట్, మొదటి వచనం నుండి. యెహోవా, నేను యథార్థవంతుడనే ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఈరోజు అడుగుదామండి, ఇలాంటి సవాలు మనం దేవునికి వేసే స్థితిలో ఉన్నామా? ఇలాంటి హృదయం మనకున్నదా? ఇలాంటి ధైర్యం కలిగిన హృదయం మనకున్నదా? దేవుని ముందు నిలబడి నాకు తీర్పు తీర్చుము, నేను యథార్థముగా జీవించలేకపోతే ప్రభు నువ్వు నాకు తీర్పు తీర్చు. నేను యథార్థముగా జీవించాను అని ఇక్కడ ఎవరు చెప్తున్నాడు? దావీదు చెప్తున్నాడు. నేను యథార్థముగా, విండికేట్ మీ లార్డ్ ఫర్ ఐ హావ్ లెడ్ ఎ బ్లేమ్లెస్ లైఫ్ అంటున్నాడు. ఎంతమంది చెప్పగలుగుతున్నారు? అలాంటి హృదయం ఎంతమంది దగ్గర ఉందండి చెప్పండి. నాకు తీర్పు తీర్చు ప్రభువా, నేను నీ యొద్ద ఎలాంటి పాపము చేసి ఉన్న ఎడల అయితే నువ్వు నాకు తీర్పు తీర్చు అని చెప్పుకునే హృదయం నీ దగ్గర ఉన్నదా? అలాంటి హృదయం నీ దగ్గర ఉంటే నువ్వు ధన్యుడివి నువ్వు. ఇఫ్ యూ కెన్ సే గాడ్ ఐ హావ్ లెడ్ ఎ బ్లేమ్లెస్ లైఫ్, విండికేట్ మీ, టెస్ట్ మీ, ఎంత గొప్ప విషయం అండి. ఆ స్థితికి ఎప్పుడు మనం వస్తాం? ఆ స్థితికి ఎప్పుడు వస్తామో తెలుసా? మన హృదయాన్ని సంపూర్ణంగా దేవునికి మనము సమర్పించుకున్నప్పుడు ఈ మాటలు దావీదు వలె మనం పలకగలుగుతాం. చూద్దాం ఇంకేమంటున్నాడు దావీదు తన కీర్తనలో. ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. ఏ విషయంలో కూడా నేను ఎంత మంచి మనసు అండి, ఎంత గొప్ప హృదయం అండి ఉందండి అలాంటి హృదయం. ఏ విషయంలో ఎంత కీడు జరిగినా, ఎంత చెడు జరిగినా నీ హృదయంలో కలవరి పడకుండా, అరే దేవుడు నాకు సమాధానం ఇస్తానన్నాడు, శాంతిని కలుగజేస్తానన్నాడు, సైతానుడు ఈ యొక్క సమాధానాన్ని పాడు చేయడానికి ప్రయత్నిస్తున్నానని తెలిసి కూడా నేను ఎందుకు కలవరి పడాలి? నేను నా హృదయంలో ఎందుకు భయపెట్టుకోవాలి? ఎందుకు భీతి చెందాలి? అరే నా హృదయంలో కలవరి ఉండదు అని యేసుక్రీస్తు ప్రభువే వాక్యం ద్వారా సెలవిచ్చాడు. ఈ లోకం ఇచ్చే సమాధానం వంటి శాంతి కాదు, గొప్ప సమాధానం, శాంతిని నేను ఇస్తాను, మీ హృదయాన్ని కలవరి పడనివ్వకండి అని అన్నాడా లేడా దేవుడు? అందుకనే అంటున్నాడు. చదవండి ఆ 2వ వచనము. యెహోవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించు. దేవునికి స్తోత్రము. ఎంత ఈరోజు మీరు చెప్పగలుగుతారండి? క్రైస్తవులుగా ఈరోజు సంఘంలో ఉన్న వారిని నేను అడుగుతున్నాను, అడగండి ఈరోజు, దేవా నా హృదయాన్ని పరీక్షించి చూడు ప్రభు, ఈ వారం అంతా నేను ఏదైనా పాపం ఆలోచించానా, పాపం పనులు చేశానా, ఏదైనా కీడు చేయడానికి పరిగెత్తానా, ఏదైనా బూతు మాటలు మాట్లాడినా, ఏదైనా చెడు చూసానా, ఏ కన్య స్త్రీ గురించి అయినా నేను చెడుగా ఆలోచించానా, వివాహిత కలిగిన స్త్రీ గురించి నేను చెడుగా ఆలోచించానా, నన్ను పరీక్షించు ప్రభువా, నా హృదయాన్ని పరీక్షించు అని చెప్పగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడండి ఇక్కడ? ఎంత గొప్ప మాటలు చెప్తున్నాడండి ఆ దావీదు ఇక్కడ తన కీర్తనలో. ఇట్స్ ద గ్రేట్ ఛాలెంజ్ టు ద క్రిస్టియన్ కమ్యూనిటీ టుడే. ఎందుకు చెప్పలేకపోతున్నామో తెలుసా? మన హృదయం అంతా చెడుతనముతో నిండిపోయింది. దేవుని ఆత్మ ఫలము లేదు, దేవుని ఆత్మ వరాలు మనలో లేవు. కాబట్టి దేవుని ఆత్మ, ఇప్పుడు చెప్పండి ఆత్మ ఫలాలు ఏవి? అరే నాకు వినిపించడం లేదు. ప్రేమ, సమాధానము, సంతోషము, దీర్ఘశాంతి, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, ఆశా నిగ్రహము, సాత్వికము. ఇవన్నీ ఉన్నాయండి నీలో. ఎవడైనా నన్ను తిడితే చాలు, ఏమనుకుంటున్నాను, ఏమై ఉన్నారా నాకు తెలుసండి, వెంటనే అబ్బో ఎక్కడ లేని పోషణ వచ్చేస్తుంది. యేసుక్రీస్తుని గుద్దేరంటండి, ముసుకేసి గుద్దేరంటండి. ప్రవచించు, ఇప్పుడు ఎవరు నిన్ను గుద్దారో ఉమ్ము వేసారంటండి ఆయన మీద. ఎప్పుడైనా తిరుగుబడ్డాడండి యేసుక్రీస్తు? అంత మంచి హృదయం, సాత్వికుడు, ఆశానిగ్రహం, ఎంత సెల్ఫ్ కంట్రోలో. ఎక్కడున్నాయండి ఆ లక్షణాలు? ఆ హృదయం మనకి లేదు కాబట్టి, ఆ ఆత్మ మనలో లేదు. నిజంగా అలాంటి హృదయం కలిగిన వారిలో దేవుని ఆత్మ నిశ్చయముగా ఉంటది. ఏం బ్రదర్, నీలో అలాంటి హృదయం లేదు కాబట్టి, దేవుని హృదయం నీలో లేదు కాబట్టి, దేవుని ఆత్మ నీలో లేదు, దేవుని ఆత్మ ఫలము నీలో లేదు, వరాలు నీలో లేవు. అందుకని కనపరుచుకోలేకపోతున్నా ఆ విషయాలు నీవు.
అడగండి, ఈరోజు ప్రార్థన చేయండి, ప్రభువా నీలాంటి హృదయం నాకు దయచేయండి. సైతానుడితో నిన్ను పోల్చారు, అయినా ఒక్క మాట నువ్వు మాట్లాడలేదు ప్రభు. కొరడా దెబ్బలు కొట్టారు, నిందలు మోపారు, అవమానించారు, హేళన చేశారు. ఎంత అసహ్యకరమైన మాటలు నీ కుటుంబం గురించి మాట్లాడారు, అయినా నువ్వు ఏ విషయంలో కూడా తిరుగుబాటు చేయలేదు. ఎంత మంచి మనసు ప్రభు. వారి గురించి తిరిగి నువ్వు ప్రార్థన చేసిన గొప్ప మనసు, గొప్ప హృదయం కలిగిన దేవుడివి. అలాంటి హృదయం ప్రభు నాకు దయచేయవా. ఏ విషయంలోనైనా నేను కలవరి పడకుండా, నేను ఏ విషయంలో నన్ను ఎంత బాధించినా, ఎంత పీడించినా, ఎంత హింసించినా వారి గురించి ప్రార్థన చేసే హృదయం ప్రభువా నాకు అనుగ్రహించవా ప్రభువా. ఎందుకు ఇవ్వడండి? అడుగుడి. అరే ఇవ్వబడుతుందా ఇవ్వబడదా? అడగండి అమ్మా, ఇలాంటి విషయాలు అడగండి. చదువుదామండి. ఈరోజు సామ్ 26 మీద మన ఫోకస్. 2వ వచనం మళ్ళీ చదవండి. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము. నీ కృప నా కనుల ఎదుట నుంచుకొని ఉన్నాను. ఎంత గొప్ప మాట అండి. నీ కృప, ఆయన కృప ఏంటో తెలుసా? ఆయన గొప్ప బలియాగం అండి. ఆయన కృప ఏంటో తెలుసా? ఆయన చేసిన గొప్ప త్యాగం వలనే ఆయన కృప మనం పొందుకున్నాం. నిజంగా ఆయన కృప గురించి నువ్వు ఆలోచిస్తే, ప్రభువా ఇంత శ్రమ పడ్డావే, ఇంత కష్టపడ్డావే, అయినా నేను మారు మనసు పొందుకోలేకపోతున్నాను, నన్ను క్షమించు ప్రభువా. నీ కృపని నా కళ్ళ ముందు పెట్టుకున్నాను ప్రభు. చెడు ఆలోచించినప్పుడు నీ కృపని నాకు జ్ఞాపకం వస్తుంది, చెడు పనులు చేయాలనుకున్నప్పుడు నీ కృపనే నాకు జ్ఞాపకం వస్తుంది. ఆ గొప్ప కృప, శిలువ మీద నువ్వు చూపించిన గొప్ప కృపనే నాకు జ్ఞాపకం వస్తుంది ప్రభువా. ఇలాంటి హృదయం కావాలండి నిజంగా మనందరికీ. నా అంతరేంద్రియములను పరీక్షించు, నా హృదయాన్ని పరీక్షించు అంటున్నాడు. 3వ వచనం చూడండి. నీ కృప నా కనుల ఎదుట నుంచుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. నీ సత్యమును అనుసరించి నేను నడుచుకుంటున్నాను. ఈ లోకంలో ఎంత అసత్యం ఉన్నా ప్రభువా నీ సత్యాన్ని నేను అనుసరిస్తున్నాను. సైతానుడు చెప్పే అంత అసత్యమైన మాటలు, ఈ లోకం చెప్పేది అంత అబద్ధమే. లెట్ ఎవ్రీ మ్యాన్ బి అ లయర్ అండ్ గాడ్ బి ట్రూ. ఆమేన్. సత్యాన్ని అనుసరిస్తున్నాను అంటున్నాడు. ఈరోజు ఎంతమంది ఐ యామ్ ద వే, ఐ యామ్ ద ట్రూత్, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమును. ప్రభువా యేసయ్యా నేను నిన్ను వెంబడిస్తున్నాను, యేసయ్యా నువ్వు అంటే నాకు ప్రాణము, యేసయ్యా నువ్వు అంటే నాకు ఇష్టము. అయిపోయిందా ఆదివారం? ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, ఇంకా మండే నుంచి నా ఇష్టము. ఆదివారం వస్తే ఎందుకు అంత పరిశుద్ధులుగా మారిపోతారు క్రైస్తవులు? వాస్తవంగా అండి, పరిశీలించుకోవాలండి. ప్రతి దినము ఈ యొక్క మాటలు మన ముందుకు జ్ఞాపకం రావాలండి. తండ్రి నీ కృప వల్ల నీ ప్రభువా ఈరోజు నేను బ్రతికున్నాను తండ్రి. నువ్వు నా పాపములు క్షమించకపోతే ద సోల్ దట్ సిన్నెత్ షల్ షూర్లీ డై. అది తెలుగులో ఏమంటారు మరి నాకు తెలియదు. ద సోల్ దట్ సిన్నెత్, ఏ ఆత్మ అయితే పాపము చేస్తాదో అది ఖచ్చితంగా మరణించవలసి ఉంటుంది. ఈరోజు నువ్వు ఎందుకు బ్రతుకున్నావో తెలుసా? పాపము చేస్తున్నా కూడా, నీ హృదయంలో ఇంత చెడు ఆలోచనలు ఉన్నా కూడా నువ్వు ఎందుకు బ్రతుకున్నావంటే ఆయన మహాకృప, కనికరము, వాత్సల్యమును బట్టేయండి. నీ వలన కాదండి. ఈరోజు నువ్వు మంచం లేచి బయటకు వచ్చేవంటే అది దేవుని మహా కృప అండి. ఇలాంటి పాపిష్టి వాళ్ళు మనల్ని దేవుడు ఇంకా ఎలా ఉమ్మేస్తారండి. ఆ ఉమ్ము ఆయన మొహం మీద వేయించుకున్నాడండి, మన మొహం మీద పడకుండా. ఎంత మంచి హృదయం ఉండాలండి ఆ దేవునికి. నా మొహం మీద ఉమ్ము పడటం లేదు, నీ మొహం మీద. ఆ దేవుని దగ్గర ఎలాంటి హృదయం కలిగి ఉన్నామండి మనం నిజంగా? ఎలా చెప్తున్నామండి ప్రభువా నా హృదయంలోకి రా, నిన్ను ఆహ్వానిస్తున్నాం ప్రభు. ఎలా ఆహ్వానిస్తున్నాం? చెత్త కుప్పలోకి ఎవరినైనా మనం ఆహ్వానిస్తామండి? మురికి స్థలంలో ఎవరినైనా మనం కూర్చోబెడతామని? అరే ఒక సవాల్ అడుగుతున్నాను, మురికి స్థలంలో అరే కూర్చోబెట్టాము కదా. ఒక మనిషినే మనం కూర్చోబెట్టామంటే మురికి స్థలంలోని, ఆ దేవుణ్ణి ఎలా వచ్చి కూర్చోమంటున్నావు ఈ మురికి చోటులోని?
మీరే చెప్పండి, మీరే ఆలోచించుకోండి. అందుకనే ఆ సుంకరుడు, ఫరిసీయుడు సుంకరుడు ప్రార్థన ఎంత గొప్పదో తెలుసా? ఆకాశము తట్టు కనులెత్తడానికి కూడా నేను భయపడుతున్నాను, నేను అంత పాపిని. ఎంత మంచి హృదయంతో ప్రార్థన చేశాడండి, ఎంత తగ్గింపుతో, ఎంత మంచి స్వభావంతో ఆ వ్యక్తి ప్రార్థన చేశాడు. కనులెత్తి చూడటానికి కూడా ఆకాశము తట్టు నాకు భయముగా ఉన్నది, అంత పాపిష్టి వాడిని. ఎంత మంచి హృదయం కలిగిన వాడు ఆ ప్రార్థనలు చేయగలుగుతాడండి. నేను పాపిష్టి వాడిని, చేసిన పాపములు మర్చిపోయి దేవుని దగ్గరికి ధైర్యంగా ఎలా వెళ్ళిపోతున్నారు ఇంట్లో క్షమాపణ కోరుకోకుండా? ప్రతి దినము కావాలండి, ప్రతి దినము మనల్ని మనం శుద్ధీకరించుకోవాలి. బ్రదర్ మీరే చెప్పండి బ్రదర్, వారానికి శుద్ధీకరించుకోవాలి, ప్రతి దినం శుద్ధీకరించుకోవాలి. మరి ఏడ ఉన్నది ప్రార్థన జీవితము, వాక్యపు జీవితం ఎక్కడ ఉన్నది? నువ్వు నిన్ను శుద్ధీకరించుకోవాలంటే దేవుడు కావాలి, దేవుని వాక్యము నీకు కావాలి. ఏమీ లేకుండా నువ్వు పరిశుద్ధుడు అనుకుంటే నువ్వు నిన్ను మోసము చేసుకుంటున్నావు. చదువుదామండి 4వ వచనం. పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను. ఎందుకు చేయడంట? పనికి మాలిన వారు, ఎంత గొప్ప మాట అండి. పని పాటు లేని వారితో ఏం చేయడంట? సాంగత్యము చేయను. ఎప్పుడు చెడుతనము, ఎప్పుడు చెప్పండి అల్లరి చిల్లరి ఆటపాటలతో కూడిన వారితో సాంగత్యం చేయొచ్చా మనం? చెప్పండి. పెద్దలు ఒక సామెత అంటారు, షో మీ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఐ విల్ టెల్ యూ హూ యు ఆర్. అంటారా లేదా చెప్పండి? మీ స్నేహితులు ఎవరో నువ్వు నాకు చూపించు, నువ్వు ఏ పార్టీ వాడివో నేను నీ గురించి చెప్తాను. ఇట్ ఈస్ సో మచ్ ట్రూ. ఎందుకంటే నీ హృదయానికి వారి హృదయానికి, నీ ఆలోచనకి వారి ఆలోచనకి వ్యత్యాసం ఏమీ లేదు. వాళ్ళ హృదయంలో ఉన్న చెడుతనము నీలో ఉండదని గ్యారంటీ లేదు. అందుకనే మన దావీదు అంటున్నాడు కీర్తనలో, పనికి మాలిన వారితో నేను సాంగత్యము. బైబిల్ చెప్తుందా లేదండి? Can an unbeliever be yoked? Can a believer be unequally yoked with an unbeliever? అది తెలుగులో ఒకసారి చెప్పండి. విశ్వాసికి అవిశ్వాసితో ఏమిటి పని? ఏం పని చెప్పండి మీకు ఇప్పుడు ఈరోజు నేను అడుగుతున్నాను. ఎందుకు వారితోనే పని పెట్టుకుంటున్నారు మీరు? ఎందుకంటే వారు చెప్పే బూతి జోకులు బాగుంటాయి కాబట్టి, డబుల్ మీనింగ్ జోకులు బాగుంటాయి కాబట్టి, ఎంటర్టైన్మెంట్కి ఇక్కడికి అక్కడికి. ఒక విశ్వాసికి అవిశ్వాసితో పని ఏమిటి? ఈరోజు దేవుడు అదే మిమ్మల్ని అడుగుతున్నాడు. విశ్వాసులతో సహవాసము కలిగి ఉండమంటే అబ్బే లోకములో ఉన్న స్నేహితులే కావాలంట. విశ్వాసులతో వారితో ఎప్పుడు చూసినా దేవుడి గురించి మాట్లాడతారు కాబట్టి బోరింగ్. వాడి దగ్గరికి వెళ్తే మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఎంత మంచి హృదయం అండి మనది, చాలా గొప్ప హృదయం. మళ్ళీ దేవుణ్ణి ప్రేమిస్తారంటే సంఘానికి వచ్చి ప్రార్థనలు చేస్తారంటే హల్లెలూయా అంటారంట. కపటమైన హృదయం అండి, వేషధారతో కూడిన హృదయాలు మనవి. వీఆర్ ఫూలింగ్ అవర్ సెల్ఫ్స్, వీఆర్ మేకింగ్ అ మాకరీ ఆఫ్ గాడ్. జాగ్రత్త అండి, బైబిల్ చెప్తుంది గాడ్ విల్ నాట్ బి మాక్డ్. దేవుడు వెక్కిరింపబడడు. వెక్కిరిస్తున్నామండి దేవుణ్ణి. మన హృదయంలో దేవుడు ఉన్నాడని చెప్పి విశ్వాసులుగా బ్రతకకుండా విశ్వాసులతో సాంగత్యము చేస్తూ వారితోనే చట్టా పట్టాలు వేసుకొని తిరిగితే ఏమండి? ఎలాంటి హృదయం మనకు కలిగి ఉండాలి? ఎలాంటి ఆలోచనలు మనకు కలిగి ఉండాలి? మీరే చెప్పండి. అంటే తిరగొద్దా బ్రదర్? అసలు ఎవరితో తిరగొద్దు అనటం లేదండి. వెళ్ళండి, వారిని దేవుని మార్గంలోకి నడిపించడానికి ప్రయాసపడండి. అందుకోసం తిరగండి వాళ్ళతో. వాళ్ళలాగా మారిపోవటానికి, వాళ్ళలాగా చట్టా పట్టాలు వేసుకొని తిరగటానికి, చెడుతనం చేయటానికి కాదు, వారిని మీలాగా మార్చడానికి వెళ్ళండి వారి దగ్గరికి. అలాంటి హృదయం మీలో ఉన్నదా? దావీదు అంటున్నాడు, పనికి మారిన వారితో నేను సాంగత్యము చేయను. వేషధారులతో పొందు చేయను. వేషధారులతో పొందు అంటే ఏమిటి? పొందు అంటే ఏమిటి? స్నేహం. వేషధారులతో, మీరే చెప్పండి, వేషధారులతో నీకు పని ఏమిటి? అరే మాట్లాడరేంటబ్బా?
అంటే నీ హృదయం గురించి నేను ఈ ప్రశ్నలు ఎందుకు వేస్తున్నానంటే, నీ ప్రవర్తన, నీ ఆలోచన, నువ్వు ఎవరితో తిరుగుతున్నావో అంతా నీ హృదయం బట్టే ఉంటుందండి. నీ హృదయంలో ఏది ఉంటుందో అలాంటి పనులే నువ్వు చేస్తావు. యాజ్ అ మ్యాన్ థింకింగ్ సో ఈజ్ హీ అని బైబిల్ ప్రావర్బ్స్ లో చెప్తుంది. ఒక మనిషి ఆలోచన బట్టి మనిషి ప్రవర్తన కూడా ఉంటుందంట. మన ఆలోచన యావత్తు, ఊహలు కూడా, హృదయంలో ఉన్నవన్నీ చెడ్డవైతే చెడ్డవారితోనే నువ్వు స్నేహం చేస్తావు, వేషధారులతోనే నువ్వు కలిసి తిరుగుతావు, అవిశ్వాసులతోనే ఎక్కువ కాలం నువ్వు సమయము, సాంగత్యము పెట్టుకుంటావు, గడపాలని నువ్వు చూస్తావు. చదవండి. దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను. భక్తిహీనులతో సాంగత్యము. ఈరోజు మన పిల్లలు 90% ఎవరితో సాంగత్యం చేస్తున్నారు? మీరే చెప్పండి. అమ్మా మాట్లాడరు ఏంటన్నా? అయ్యా మాట్లాడండి. బడులకు పంపిస్తున్నాం, ఎవరితో స్నేహం చేస్తున్నారు? సమాజంలోకి పంపిస్తున్నాం, ఉద్యోగాలకు పంపిస్తున్నాం, ఎవరితో సాంగత్యం కలిగి ఉంటున్నారు? లోకము యావత్తు చెడ్డది అని బైబిల్ చెప్తుంటే అదే లోకంలోకి పంపిస్తున్నాం ప్రయోజకులు కానీ దేవుని దగ్గరికి పంపించమంట ప్రయోజకులు కావడానికి. అంటే మన హృదయం, తల్లిదండ్రులుగా మన హృదయం కూడా ఎంత గొప్ప ఆలోచనలతో నిండిపోయి ఉన్నదో చూడండి. నేను నా భార్య నిర్ణయించుకున్నాం, మా పాప ఎలా చదివితే చదవని, కానీ దేవుని విషయంలో మాత్రం వెనకపడటానికి ఏమాత్రము వీలు లేదు. అవసరం ఉన్నప్పుడల్లా, అవకాశం దొరికినప్పుడల్లా ఆమెకి దేవుని గురించి చెప్తూ ఉంటాం. ఈరోజు మా పాప చక్కటి పాటలు పాడుతుందండి, బైబిల్ సాంగ్స్ పాడుతుంది, దేవుని పాటలు పాడుతుంది. చిన్న వయసులో నుండి సంతోషిస్తున్నాను, ఎందుకంటే దేవుడు నాకు ఒక బాధ్యత ఇచ్చాడు. తన హృదయం అంతా దేవునితోనే నేను నింపకపోతే బయట ఉన్నవాడు వారి చెడుతనంతో నా బిడ్డ హృదయాన్ని నింపేస్తారు, తన జీవితాన్ని పాడు చేసేస్తారు. లేకపోతే తనే చేతులా తన జీవితాన్ని నలిపేసుకుంటుంది, నాశనం చేసుకుంటుంది. ఇఫ్ ఐ డోంట్ ఫిల్ మై డాటర్స్, మై చైల్డ్స్ లైఫ్ or heart with God and God's word, the world will fill it with its words, empty words. అందుకని అంటున్నానండి, నీ హృదయంలో నిజంగా దేవుడు ఉంటే, నీ హృదయంలో దేవుని వాక్యం ఉంటే, నీలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తే ఎల్లప్పుడూ మంచి కోరుతావు, ఎల్లప్పుడూ క్షేమాన్నే కోరుకుంటావు, ఎల్లప్పుడూ దేవుని పనినే ముందుగా పెట్టుకుంటావు నువ్వు. అలాంటి వాడే నిజంగా దేవుని హృదయము కలిగిన వాడు. అందుకని దావీదు చెప్తున్నాడు, పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను. ఎందుకంటే పనికిరాని మాటలు మాట్లాడతారు, ముచ్చట్లు పెడతారు. అలాంటి వారితో నాకేం పని ప్రభువా? చదువుదామండి. నిర్దోషినని నా చేతులు కడుగుకొందును, యెహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును, అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును, నీ ఆశ్చర్య కార్యములను వివరింతును. యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుసు స్థలమును నేను ప్రేమించుచున్నాను. నీ సంఘాన్ని నేను ప్రేమిస్తున్నాను, నీ సంఘానికి పరిగెత్తడానికి ఆశ కలిగి ఉన్నాను. సంఘానికి రావటం కూడా ఎంత కష్టమో, ఆదివారం లెగటం కూడా ఎంత కష్టమో. ఏంటండి ఎంత గొప్ప హృదయమో. మళ్ళీ మనం అందరం అంటాం దేవుడిని ప్రేమిస్తున్నామని. మరి వేషధారణ కాదండి, మీరే చెప్పండి, వేషధారణ కాదా? దేవుని మందిరాన్ని, ఆవరణని నువ్వు ప్రేమిస్తే అందరికన్నా ముందు నువ్వు ఉంటావా ఉండవా? మీరే చెప్పండి. దట్ షోస్ ద కండిషన్ ఆఫ్ యువర్ హార్ట్. ఎన్ని మార్లు చెప్పినా పాస్టర్కి పని లేదు కాబట్టి చెప్తూనే ఉంటాడు, మన పని వినటమే. రైట్, చదవండి. పాపులతో నా ప్రాణమును చేర్చకము, పాపులతో నా ప్రాణమును చేర్చకము ప్రభువా. నాకు పాపిష్టి వాళ్ళతో పని లేదు నాయన ప్రభు. పాపిష్టి వారి మధ్యలో నుండే నన్ను రక్షించుకున్నావు, మళ్ళీ అదే పాపిష్టి వారితో నేను సాంగత్యము చేసుకోదలుచుకోలేదు. ఐ డోంట్ వాంట్ టు బి లేడ్ నెక్స్ట్ టు ద వికెడ్ అండ్ సిన్నర్స్. ఎంత చక్కటి మాట అండి. దావీదు, అందుకని దేవుడు అంటాడు, దావీదు నా హృదయానుసారుడు, a man after my own heart.
ఈరోజు ఆ సాక్ష్యం దేవుడు మన గురించి ఇవ్వాలండి. నిన్ను చూసినప్పుడు, మనల్ని చూసినప్పుడు దేవుడు ఆ మాట అనాలి, ఎస్, దిస్ ఇస్ ద పర్సన్ ఆఫ్ మై ఓన్ హార్ట్, షీ ఈజ్ ఆఫ్ మై ఓన్ హార్ట్, హీ ఈజ్ ఆఫ్ మై ఓన్ హార్ట్. నా హృదయానుసారుడు, నా హృదయానుసారది. అలాంటి మాటలు, అలాంటి సాక్ష్యం నేను ఎప్పుడు అంటాను, ప్రభువా దావీదుకు ఒక్కడికే వర్తిస్తుందా? మాకు కూడా ఈ కృపా మాటలు వినే అవకాశం ఉంటుందా ప్రభు? ఇలాంటి హృదయం దావీదుకు ఉన్నది ప్రభు. అలాంటి హృదయం ప్రభువా మాకు కూడా దయచేయి. ఎస్, దావీదు పాపం చేశాడు, కానీ ఎంత గొప్ప పశ్చాత్తాపడ్డాడండి, ఎంత గొప్ప పశ్చాత్తాపడ్డాడు. నరహంతకులతో నా జీవమును చేర్చకము, వారి చేతిలో దుష్కార్యములు కలవు. వారి చేతిలో ఏమున్నాయంట? దుష్కార్యములు ఉన్నాయంట. అలాంటి వారి దగ్గరికి నన్ను చేర్చకు ప్రభువా. వారి కుడి చెయ్యి లంచములతో నిండి ఉన్నది. గవర్నమెంట్ ఉద్యోగులు జాగ్రత్త. ఉన్నారండి ప్రభుత్వ ఉద్యోగాలు ఎవరైనా? యువర్ ఆల్సో వాజ్ గవర్నమెంట్ జాబ్ కదండి, ఎర్లియర్. నేను ఆయన ఎంత గౌరవిస్తానంటే, ఆయన జీవితంలో ₹1 లంచం తీసుకోలేదండి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యు. థ్యాంక్ యూ. ఉన్నారండి అలాంటి సాక్ష్యం కలిగి ఎవరు ఉన్నారండి? ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ లంచము తీసుకొని మళ్ళీ దేవుడిని ప్రేమిస్తూ అదే లంచపు సొమ్ము, అవినీతి సొమ్ము దేవునికి విత్తుతున్నారా ఎవరైనా? గొప్ప హృదయం కలిగిన వారండి మీరందరూ. నిజంగా ఇంకా అంతకన్నా నేను ఏం చెప్పగలుగుతున్నాను? అందరికీ గవర్నమెంట్ జాబ్స్ కావాలి. భయం వేస్తుంది ఎందుకు కావాలో. ఎందుకంటే అక్కడ ఎంత పాపము చేసినా, ఎంత లంచాలు పుచ్చుకున్నా, ఎంత అవినీతిగా బ్రతుకున్నా కూడా మీకేది ఏమీ లేదు కాబట్టి అందుకని గవర్నమెంట్ జాబ్ కావాలి. తప్పుగా అనుకోకండి. ఒకవేళ నీ ఆలోచన ఇదైతే దయచేసి అలాంటి ఉద్యోగాలు కోరుకోకండి. పాపములో నెట్టేసి ఉద్యోగాలను దేవుడు అడగకండి. ఇట్ షోస్ ద కండిషన్ ఆఫ్ యువర్ హార్ట్. ఏ పని చేసినా ప్రభువా అది నీకు మేలు మాత్రమే, సంతోషం మాత్రమే మిగిల్చాలి ప్రభువా. ఆయన అలాంటి హృదయం ప్రభువా నాకు దయచేసి. చివరిగా ముగించేసుకున్నాను. నేను యథార్థవంతుడనే నడుచుకొనుచున్నాను, నన్ను విమోచింపుము, నన్ను కరుణింపుము. ఎందుకు అడిగాడు విమోచింపమని, కరుణింపమని? మీరే చెప్పండి. యథార్థవంతుడుగా జీవిస్తున్నాను కాబట్టి నన్ను విమోచించు, నన్ను కరుణించు. ఎంత చక్కటి మాటలండి. ఈరోజు నీ హృదయం నుండి ఇలాంటి మాటలు వస్తే దేవుడు సంతోషిస్తాడా, దుఃఖిస్తాడా? మీరే చెప్పండి. సంతోషిస్తాడు. మనం మారు మనసు ఇంకా పొందుకోలేనట్టు ఉన్నాం కాబట్టి 50% ఏమో సైతానుడికి, 50% ఏమో దేవునికి హృదయంలో మనము చోటిచ్చే వారంగా ఉన్నాం. నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే ఈ లోకంలో ఉన్న చెడుని అసహ్యించుకుంటావు, ద్వేషిస్తావు. అలాంటి వాటిని ద్వేషిస్తావు, అలాంటి వాటిని అసహ్యించుకుంటావు. అలాంటి వాటి విషయంలో నీకు కోపం వస్తుంది, రోషం పుడుతుంది నీలోని. అలాంటి హృదయం నీకున్నదా? ఒకవేళ అలాంటి హృదయంతో నువ్వు బ్రతకటం లేదంటే ఈరోజు అడుగుదాం. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయం 6వ వచనంతో ముగిస్తున్నాను. మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించినట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సంతతి వారి హృదయమునకును సున్నతి చేయును. దేవునికి స్తోత్రము. అడుగుదాం ప్రభువా, నాకొక్కడికే కాదు ప్రభువా, నా సంతతి వారికి కూడా, నా కుటుంబానికి కూడా సున్నతి హృదయం దయచేయండి ప్రభువా. సున్నతి హృదయం లేకపోవటం వలనే ఇన్ని గొడవలు, ఇన్ని జగడాలు, ఇంత ద్వేషము, ఇంత కోపము, కోర్టులో ఒకరి మీద ఒకరు కేసులు, అవమానాలు, నిందలు మోపుకుంటున్నాం. ప్రభువా, హృదయ సున్నతి దయచేయండి ప్రభువా. సమాధానముతో, సఖ్యతతో, ఐక్యతతో జీవించే మనసుని ప్రభువా మాకు దయచేయండి. నా హృదయాన్ని ఈరోజు అడుగుతున్నాను, నీకు సమర్పిస్తున్నాను. నా హృదయాన్ని సున్నతి చేసిన తర్వాత నా హృదయంలోకి నేను ఆహ్వానిస్తున్నాను ప్రభువా. Let us not invite God into a uncircumcised but into a circumcised heart. హృదయ సున్నతి పొందుకున్న తర్వాత దేవుణ్ణి నీ హృదయంలోకి ఆహ్వానించు. అడుగుదాము నీ హృదయంలో ఉన్న చెడుతనాన్ని, చెడు ఆలోచనల్ని,
అపవిత్రతను అన్నిటినీ దేవుడు తీసివేసి నీ హృదయాన్ని సున్నతి చేసి దేవుడిని నీ హృదయంలో ఈ రోజుకి ఆహ్వానించు. దేవుడు అంటున్నాడు, ఇదిగో నీ హృదయపు తలుపులు తట్టు. నేను ప్రకటన గ్రంథం 3:20 చదివి ముగించేసుకుంటున్నాను. Behold, I stand at the door of your heart and knock. If any man hear my voice, behold, I stand at the door of your heart. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుని తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల. ఎవడైనా ఎక్కడ తడుతున్నాడంట? తలుపు మొట్టికాయలు కాదు దేవుడు వేస్తుంది. ఏంటంటే నెత్తి మీద తట్టడం లేదంట. ఎక్కడ తడుతున్నాడు దేవుడు? ఎక్కడ? ఏ తలుపున్నాడ? హృదయపు తలుపు తడుతున్నాడండి. Give your heart to me. Let me circumcise your heart. Then I can come into your heart and I can live in you and I can do great things through you. నీ హృదయాన్ని సున్నతి చేసుకోవటానికి దేవుణ్ణి ఆహ్వానించండి. అడగండి ప్రభువా. అందరూ మోకరిద్దామండి. మోకరించి చెప్తాం, ప్రభా నా హృదయ సున్నతి చేయండి ప్రభా. నా సంతతి వారు హృదయం సున్నతి చేయండి ప్రభా. అప్పుడే నిన్ను పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో నేను ఆరాధించగలుగుతాను. ఇంతవరకు నా ఆరాధన బట్టిదే ప్రభువా. ఇంతవరకు నేను చేస్తున్నదంతా వేషధారణే ప్రభువా. నాయన దెయ్యానికి చోటిచ్చాను, సైతానుడికి నా హృదయంలో చోటిచ్చి, నీకు చోటిచ్చి, నాయన చెడుతనానికి చోటిచ్చి, చీకటికి చోటిచ్చి, వెలుగుకు కూడా నేను చోటు ఎలవిస్తాను. ఎక్కడైతే వెలుగు ఉంటుందో అక్కడ చీకటి ఉండదు అని నీ వాక్యము సెలవిస్తుంది ప్రభువా. ఈ రోజు నా హృదయం అంతా చీకటితో ఉన్నది, కానీ బయట మాత్రమే వెలుగుగా నేను బ్రతుకుతున్నాను, కానీ లోపల అంతా చీకటే ప్రభువా. నాయన నా హృదయంలో ఉన్న చీకటిని మీరు నాయన తండ్రి శుద్ధీకరించండి, సున్నతి చేయండి అని ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేయండి. దయచేసి ఎవరు మౌనంగా ఉండకండి, అందరూ ప్రార్థించండి దయచేసి. లార్డ్ ప్లీజ్ సర్కమ్సైజ్ మై హార్ట్ లార్డ్. నాయన నీ రక్తంతో పరిశుద్ధపరచండి నాయన. చెడుతనముతో నిండిపోయింది, చెడు ఊహలతో, తలంపులతో, చెడు ఆలోచనలతో నా హృదయం నిండిపోయింది ప్రభువా. నా హృదయంలో ఉంది కాబట్టి నా మనసులో ఉన్నది ప్రభు. నా మనసులో ఉంది కాబట్టి చేతల్లో నేను చూపిస్తున్నాను, చేస్తున్నాను ప్రభు. నా మనసుని నాయన మీరు మార్చండి, మారు మనసును నాకు దయచేయండి ప్రభు. సున్నతి చేయమని వేడుకుంటున్నాను నాయన. అందుకని అపోస్తలుడైన పౌలు అన్నాడు, బాహ్యమైన సున్నతి పొందుకున్నవాడు నిజమైన యూదుడు కాడు, హృదయ సున్నతి పొందుకున్నవాడే నిజమైన యూదుడు నాయన ప్రభు. నీవు యూదా గోత్రపు సింహం నాయన ప్రభువా. ఆ గోత్రంలోకి నన్ను కూడా చేర్చుకో నాయన ప్రభువా. నా హృదయాన్ని సున్నతి చేయండి ప్రభు. హృదయ సున్నతి కలిగిన దానిగా వాడిగా నన్ను మార్చు ప్రభు. ఎంత కపటమైన మనసు నాయన ప్రభు, క్షమించు నాయన ప్రభు. నిన్ను ప్రేమిస్తున్నానని ఎన్ని సంవత్సరాలు, ఎన్ని ఆదివారాలు సంఘానికి వచ్చి చెప్పి మిగతా 6 రోజులు ఎంత భయంకరమైన ఆలోచనలు నా మనసులో పెట్టుకున్నా, నా హృదయంలో పెట్టుకొని నేను జీవించాను ప్రభు. ఇంకా ఎన్నడూ అలాంటి జీవితము నేను జీవించకుండా నాయన ఒక నూతన స్వభావం, నూతన మనసుని నాయన ఆ రాతి హృదయాన్ని తీసివేసి మాంసపు హృదయాన్ని నాయన నాలో పెట్టి నీ ఆత్మను, నూతన ఆత్మను నాకు దహించేయమని వేడుకుంటున్నాను తండ్రి. Remove the heart of stone and put a heart of flesh and put a new spirit in me, God. నీ ధర్మ విధులు, నీ వాక్యము, నీ కట్టడు నా హృదయం పలకల మీద వ్రాయినైనా తండ్రి. ఎన్నో రాతలు రాసుకున్నాను ప్రభు నా హృదయంలో, పనికిరాని మాటలు రాసుకున్నాను నా హృదయం. ఈరోజు అడుగుతున్నాను, నీ వాక్యము నా హృదయపు పలకల మీద రాయి, నీ యొద్ద నేను పాపము చేయకుండా ఉంటాను ప్రభు. నీ వాక్యము నాలో ఉన్నంత వరకు పాపానికి నేను దూరంగా ఉంటాను నాయన తండ్రి. I commit my heart, Lord, to you. I ask you to cleanse me from within. అంతరేంద్రియములను శుద్ధీకరించు ప్రభు, కడిగివేయి ప్రభు. ప్రతి మాలిన్యమైన ఆలోచనలు, నా హృదయంలో ఉన్న చెడు తలంపులన్నిటినీ తీసివేయమని వేడుకుంటున్నాను ప్రభు. ఆయన ప్రార్థనలోకి నిలుస్తున్న ప్రతి బిడ్డని మీరు దీవించండి ప్రభు. గొప్ప మనసుని వారికి దయచేయండి ప్రభు.
నీకు లోబడే హృదయాన్ని నాయన మాకును అందరికీ దయచేయమని వేడుకుంటున్నాం ప్రభు. మా హృదయంలో మంచి ఆలోచనలు విత్తుకునే కృపని మాకు దయచేయండి నాయన. ఏ మనిషి పట్ల కానీ కుటుంబాల పట్ల కానీ ద్వేషము లేకుండా, కోపము లేకుండా, జగడాలు లేకుండా నాయన మనసుని మాకు దయచేయండి ప్రభు. కలవరి పడని హృదయము మాకు అనుగ్రహించండి ప్రభు. సమాధానము నిలబండి మా హృదయాల్లో నాయన తండ్రి. సంతోషాన్ని నిలబండి మా హృదయాల్లో నాయన. Give us a joyful heart, a heart that is filled with gladness, Lord, to praise you and worship you, Lord. అయినా ఈ హృదయం నీకే సమర్పిస్తూ ప్రభు, నీకు మాత్రమే చోటిస్తున్నాను నాయన తండ్రి. అయినా నీవు నివసిస్తే నాయన నా బ్రతుకు బాగుంటుంది ప్రభు. నాకు తెలుసు నాయన, ఎన్నో మార్లు నా హృదయపు తలుపులు తట్టెవు కానీ నేను తెరవలేకపోయాను ప్రభు. ఈరోజు మళ్ళీ తట్టెవు నీ వాక్యముతో నాయన ప్రభు. నీ వాక్యముతో నా హృదయాన్ని తట్టెవు. ఇదిగో నేను తెరుస్తున్నాను. రా యేసయ్యా, నా హృదయంలోకి రా, నన్ను శుద్ధీకరించు, పరిశుద్ధపరచు. నీతితో జీవించే మనసును నాకు దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. ఈ పాపిష్టి హృదయాన్ని తీసివేయమని అయినా నేను ప్రార్థిస్తున్నాను ప్రభు. Cleanse me, Lord. Create in me a pure heart, a clean heart, O God. నాలో నాయనా శుద్ధ హృదయముని కలుగజేయమని నేను వేడుకుంటున్నాను. ఈ హృదయాన్ని, నా జీవితాన్ని నీకే సమర్పిస్తూ, నా పట్లను దినదినము చూపిస్తున్న కృపని బట్టి, ఓర్పు సహనాన్ని బట్టి, నాయన ప్రేమను బట్టి, విశ్వాసమును బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ చిన్న ప్రార్థన మిక్కిలి వినయముతో నీ కుమారుడైన మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.